బాధ ఏంటో తెలియాలంటే మనం కొన్ని రోజులు వెనక్కి వెళ్ళాలి. 2 minutes అక్కడే ఉండి వచ్చేస్తున్నా. ఆవేశంగా వెళ్తున్నాడే వీడి పేరే లలిత్. ఆయాసంగా ఎదురు చూస్తున్నాడే వీడి పేరే సాయి. బాబుకి పంచాలిటీ ఎక్కువే. 2 minutes అన్నావు, 20 minutes అయింది. బాగా త్వరగా వచ్చేసావరా? ట్రాఫిక్ రా, ట్రాఫిక్. ట్రాఫిక్ లేకపోతే ఎవరన్నా కనిపించారా? ట్రాఫిక్ వెళ్ళరా ఎక్కువ. అయినా నాకెందుకు చెప్తావులే, బైక్ లో పెట్రోల్ ఉందా కొట్టించాలా? ఉందిలేరా. అయినా ఈ మధ్య ఆర్టిస్ట్ వాళ్ళకి బాగా ఎక్కువైందిరా. ఏమైంది? బస్ బే ఏంట్రా? బస్ అండి అనాలి కానీ. సరే గాని వాళ్ళు ఎక్కడికి వెళ్ళని చెప్పు. గోల్కొండ. సూపర్, పద. రే 10 days హాలిడేస్ అంటారా మాకు? ఇంకేంటి పండగ చేసుకుందాం. లేదురా, పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నా. బోర్ కదా ఇక్కడ. పిన్ని వాళ్ళ ఇంటికి ఎందుకురా? పకోడీలు వేస్తావా? అలా కాదురా. ఏం పర్లేదు, ఆ పకోడీలో ఇక్కడే వేద్దాం, నేను చూసుకుంటా. ఓకే. ఈ దరిద్రుడు టైంకి రాడు, సినిమాకేమో టైం అయిపోతుంది. ఏముందిరా? రే పవర్ స్టార్ మూవీ ఫస్ట్ డే అత్తారింటి దారి, ఇది పోదాం బదరా. దారి నాకు తెలుసు కానీ, అయినా పవర్ స్టార్ మూవీ ఫస్ట్ అయినా లాస్ట్ అయినా పవర్ అలానే ఉంటుంది. మరేం పోదాం పదా. టైంకి ఇది పని చేయదు కానీ నేను చెప్తా పదా. రే మెల్లగా ఆగు, నేను కూడా వస్తున్నా. ఎలా స్టార్ట్ చేద్దాం? ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు మనం గోల్కొండ ఎలా వెళ్ళాలి? మొన్ననే కదా పోయాం. సారీ, నాకు తెలీదు. పర్లేదులేండి, నాకు కూడా ఇక్కడ పెద్ద పని ఏం లేదు. మీరేమనుకోనంటే మీకు ఒకటి చెప్తాను, మీరు నవ్వితే చాలా బాగుంటారు. రేయ్, ఓన్రా. మీరేం పట్టించుకోకండి. మీరేమనుకోనంటే మీ పేరు తెలుసుకోవచ్చా? ఎందుకు? అంటే ఇంత అందమైన మీకు ఇంకెంత అందమైన పేరు ఉంటుందో. ఐశ్వర్య. రే మూవీకి టైం అయింది, పోదాం పదరా. ఓకే ఐశ్వర్య, ఫిర్ మిలేంగే, చల్తే చల్తే. ఏముందిరా అసలు? నిజంగానే పవన్ కళ్యాణ్ మస్తు చేశాడు యాక్షన్. ఏహే అది కాదు. ఐస్ క్రీమా తిన్నాలే ఇంకోటి. ఐస్ కాదురా, ఐష్ రా. ఐషా? ఐశ్వర్యరా. ఐశ్వర్యనా? ఏముందిరా అసలు? ఏముందిరా అసలు? రేయ్ నువ్వు మారవురా. నువ్వు మాత్రం మారిపోయావు. ఏడ్చావులే. అయినా అదెలా నచ్చిందిరా చెండాలంగా? చంపుతానేమన్నా అంటే? నా ఇష్టం రా అంటాను. వీడికి ఇలా కాదు, చెప్తా. ఏయ్ అలా కాదు చెప్పేది. యాక్చువల్లీ తెగుతుంది. థ్యాంక్ యూ, యు మే గో నౌ. రేయ్ ఇంకోటి కావాలా? అదేరా ఐస్ క్రీమ్. నీ అప్ప. వాళ్ళ ఆఫ్టర్నూన్ నుంచి బస్ స్ట్రైక్ అంట. అయ్యో ఇప్పుడెలా? ఇంటికి వెళ్ళాలంటే బస్లోనే కాదు బైక్ నే వెళ్ళొచ్చు. అంటే ఏం పర్లేదు, జాగ్రత్తగా డ్రైవ్ చేస్తా, సేఫ్ గా దింపుతా. మరి నేను ఇంటికి వెళ్ళాలంటే బైక్ మీదే కాదు బై వాక్ కూడా వెళ్ళొచ్చు. ఓకే ఓకే. ఇదే మా ఇల్లు. గుర్తుపెట్టుకుంటాలే. రేపు ప్లాన్స్ ఏంటి? రేపు ప్లాన్సా? పార్క్కి వెళ్దాం అనుకుంటున్నా, కానీ నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు కదా. నాట్ ఫ్రమ్ నవ్, బికాస్ ఐఎమ్ కమింగ్ విత్ యూ టుమారో.
వన్ సెకండ్. హలో చెప్పురా. రే మార్నింగ్ నుంచి కాల్ లేదు, ఏమైపోయావురా? లేదురా, ఒంట్లో బాగాలేదు, పడుకుందా ఇంట్లో. తర్వాత కాల్ చేస్తా. అబద్ధం చెప్పాడు. ఏమన్నా అన్నావా? లేదే. ఓ అన్నట్లు అనిపించింది. లేదు. ఏంటి ట్రై చేస్తున్నావా? ట్రై చేయడం ఏంటి, లవ్ చేస్తున్నా. అనుకున్నా. నన్ను లవ్ చేయడానికి కారణం ఏంటి? నేను సీజన్ రీజన్ చూసి లవ్ చేయలేదు. నాకు నువ్వంటే చాలా ఇష్టం. ఇలా ఫేస్బుక్లో వాటిల్లో చెప్పడం నాకు ఇష్టం లేదు. డైరెక్ట్గా ప్రపోజ్ చేస్తాను. ఇష్టం ఉంటే ఉందని చెప్పు, లేకపోతే లేదని చెప్పు. యాక్చువల్లీ ఎస్. రేయ్ రేయ్ రే ఆగ్రా, రే ఆగ్రా, చూస్తుంటే వెళ్ళిపోతావేంటి? నిన్నంతా ఏం చేసావురా? ఓహో చూస్తావా? ఏంట్రా నీ కొంట్లో బాగాలేదా? జ్వరం వచ్చిందా? అబద్ధం చెప్పారా? ఐశ్వర్య రమ్మంది. చెప్పడం మర్చిపోయా. ఐశ్వర్యకి ప్రపోజ్ చేశా, ఒప్పేసుకుంది. వెంటనే ఒప్పుకుందిరా. మరి ఇప్పుడు ఏంటి మరి? ఏం లేదురా, ఐశ్వర్య గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా. రాత్రంతా ఆలోచించారా డబ్బులు ఎలా సెట్ చేద్దామని. మిడ్-నైట్ 2 o'clock కరెక్ట్ గా స్ట్రైక్ అయ్యావు. అయినా అంత అదృష్టం మాకెందుకు లేండి. నువ్వేం ఫీల్ కాకు, గిఫ్ట్ నీతోనే కొనిస్తా కదా. పదా. రేయ్ 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 రేయ్, ఏంటి? నువ్వు విషయం గమనించావా? ఏంటి? ఐశ్వర్య మత్తులో పడి నన్ను మర్చిపోయావు. అవునరా, నిజమే. ఎవరికి ఫోన్ చేస్తున్నావురా? ఐశ్వర్యకి రా, వెంటనే విషయం తనకి చెప్పాలి. ఐశ్వర్య, మా వాడేమన్నాడు విన్నావా? నీ మాయలో పడిన వాడిని మర్చిపోతున్నానంట. చూసావా ఎంత దగ్గర అయిపోతున్నావా? అనవసరంగా చెప్తాను. ఏంటో టైం అవుతుందిరా. వీడు రాడు, పడుకోవడమే బెస్ట్. బ్యాలెన్స్ అయిపోయింది. రేయ్ 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 లేవరా, పోనీ పెట్టుకో. ఏంట్రా బాబు నువ్వు? అవునా, ఇంకేంటి? రే ఆపరా నీ సోది. ఆగు. అక్కడే. రేయ్ పెట్రోల్ ఎంత కొట్టిస్తున్నావు? ఫుల్ టైం కూడా తినాలి. పదం మరి. రేయ్ సూపర్ రా అసలు. మనమే కదరా, అందులో ఏముంది? అంత లేదమ్మా, నేను ఐశ్వర్య వెళ్తున్నాం. రే సీరియసా? కాదురా, సిన్సియర్. నాకెందుకో తేడా పడుతుందిరా. చాలా మంచిరా బాబు. నాకెందుకో ఫ్రాడ్ అనిపిస్తుందిరా. రేయ్ దిగుబే, దిగు. రే ఏమైందిరా? నాకు పడిపోయిందని కుళ్ళు రా, నీ కుళ్ళు. రే అలా ఏం లేదురా. నేను వెళ్తున్నా, నువ్వు ఎలా వెళ్తావో అలా వెళ్ళు. రే మరి ఇప్పుడు ఎలా వెళ్ళాలి బే? ఓ బే. కలుస్తా అంది, ఇంకా రాలేదు. కాలేజ్కి కూడా రానట్టుంది. ఇంటి దగ్గర కూడా లేదు.
బాస్ టైం ఎంత బాస్? వాచ్ లేదు, ఉంది కదా. పని చేయట్లే. ఐశ్వర్య ఏంటో. టైం అడిగా కదా బాస్, బ్యాడ్ టైం. ఏంటమ్మా లవ్వా? అవును. లవ్ యూ అందా? బండెక్కిందా? ఎక్కింది. వేరేవాడు బండెక్కిందా? డోలు తేరిందా? అవును, ఇవన్నీ నీకెలా తెలుసు? ఎక్స్పీరియన్స్ బాస్. ఇంకా మీరు మారర్రా. లవ్ చేస్తారో ఏడుస్తారు. అమ్మాయి నవ్వితే చాలు ఎక్కడికో వెళ్ళిపోతారు. ఆమె నేను బ్రహ్మిలా చూసి నవ్విందో మహేష్లా చూసి నవ్విందో మీకే తెలీదు. అయినా ఈ అమ్మాయిలు తక్కువ వాళ్ళేం కాదు. అమ్మాయిలు మాట్లాడితే చాలు ఫ్రెండ్స్ని పేరెంట్స్ని మర్చిపోతారు. ఓ షిట్, ట్రైన్ టైం అయిపోయింది, నువ్వు వెళ్ళిపోతాడేమో. రే ఆగు, వదులురా. ఏమైందిరా? కూర్చో. వెళ్ళిపోతున్నావా? ఏం కావాలరా? అది కాదురా. సారీ, ఫోన్ కావాలా? సారీరా, చాలా ఫులిష్గా బిహేవ్ చేశాను. చిన్నప్పటి నుంచి నీతో తిరిగి ఒక అమ్మాయి కోసం నిన్ను వదిలేశాను. వస్తావనుకున్నా కానీ ఇంత త్వరగా వస్తా అనుకోలే. ఏమైందిరా అసలు? ఫ్రెండ్స్ లేరుందిరా. ఏమో అనుకున్నా, ఫ్రెండ్స్ లేరు, అందరూ బాయ్ ఫ్రెండ్సే. కాల్ లిఫ్ట్ చేయట్లేదు, కలవట్లేదు. అరే ఎవరితోనో బైక్ మీద వెళ్ళిపోయింది వాళ్ళ. నాకు అది ప్రపోజ్ చేసినప్పుడు ఒప్పుకోగానే ఒకటి వచ్చింది, అది మంచిది కాదు. అరే ఎవడో రోడ్ మీద చెప్తున్నాడు దాని గురించి. సరేరా, ఏం ఫీల్ కాదు. నువ్వే కాదు, ఈ కాలం అబ్బాయిలందరూ ఇంతే. అమ్మాయి బాగుంటే చాలు లవ్ చేసేస్తారు. మాట్లాడితే చాలు గంటలు గంటలు ఫోన్లలో సొల్లులు, చాటింగ్లు, డేటింగ్లు. అరే కన్న పేరెంట్స్ని కలిసిన ఫ్రెండ్స్ని మర్చిపోతారు. లవ్ చేయడం తప్పు కాదురా, లవ్ మాత్రం చేయడమే తప్పు. కెరీర్ గురించి, ఫ్యూచర్ గురించి అస్సలు ఆలోచించరు. ఇలా ఏదో ఒకటి అయ్యాక ఫ్రెండ్స్ దగ్గరికి వస్తారు. అవసరానికి కాదురా ఫ్రెండ్స్, ఆదుకునే వాళ్ళే ఫ్రెండ్స్. వదిలేసిన అమ్మాయి మళ్ళీ రాకపోవచ్చు కానీ వద్దనుకున్న ఫ్రెండ్ మాత్రం మళ్ళీ వస్తాడురా. వెళ్ళిపోయిందని ఏడుస్తూ కూర్చోలేం కదా. అవునరా, నిజమే. వెళ్ళిపోద్దురా ప్లీజ్. ఇంకేం చేయలేం. ట్రైన్ ఎప్పుడు? టికెట్ ఏది? ఇంకా రే అయినా టికెట్ ఏంట్రా అలా దించేసావు? మరి నువ్వు మర్యాదగా చెప్తే వింటావా? వీడికి ఇలా కాదు. రే ఏంటి మళ్ళీ నువ్వు వచ్చావా? దాగొట్టు. నువ్వు మారవరా? అలా పట్టించుకుంటా వింటరా? అడిగితే నేనే కొడతాగా. రే బ్యాగ్ రా. పొబ్బే దూలు లేదు గెలవకి. ఏడిమి వాడు ఇంకా రాలేదు? రోజు ఇక్కడే కలుస్తాం. ఈ రోజు కూడా వచ్చే ఉంటాడు, ఫోన్ కూడా చేసి ఉంటాడు. కానీ ఫోన్ ఏమో నీ దగ్గర ఉంది. అయినా వాడు ప్రపోజ్ చేయగానే ఎలా ఒప్పుకున్నావు? యాక్చువల్లీ అతను నాకు ముందు నుంచే తెలుసు, కానీ అతనికే తెలీదు. తను ప్రపోజ్ చేశాక ఒప్పుకుందామని వెయిట్ చేశా, అందుకే ప్రపోజ్ చేయగానే యాక్సెప్ట్ చేశా. రే ఐశ్వర్యరా, దాని బాయ్ ఫ్రెండ్తో. నువ్వు చెప్తా దాని పని. అన్నయ్య అతనే. ఓ హీరో వీడేనా? నమ్మా, చాలా నమ్మా. ఇప్పటిదాకా నువ్వు చెప్పింది వాడి గురించేనా? అవును. నేను ఇంటికి వెళ్తున్నాను, వాడితోనే వచ్చు. ఏంటన్నయ్య
గుర్తున్నానా 1 month బ్యాక్? హలో ఐశ్వర్య అంటే మీరేనా? అయితే ఐ లవ్ యూ. ఇట్స్ ఓకే నైస్ స్లిప్పర్సా? మీకే బాగుంటుంది. ఐశ్వర్య ఆగు, ఏంటి? నేను నిజంగానే లవ్ చేస్తున్నాను. సారీ, నాకు ఇంట్రెస్ట్ లేదు. వెళ్ళు వెళ్ళు, ఎవరో ఒక ఇన్స్టెంట్ గా దొరుకుతాడు. సిన్సియర్ గా లవ్ వేస్తే ఎవరు ఒప్పుకోరు. ఇన్స్టెంట్ అన్నానే వాడే. మీకు ఇట్లా ప్రాక్టికల్ గా చెప్తే గానీ అర్థం కాదే. ఆ రోజు నుంచి మీ షార్ట్ ఫిల్మ్ చూస్తూనే ఉన్నా. ఆ రోజు పార్క్ లో ప్రపోజల్ యాక్సెప్ట్ చేయడమా మొత్తం చూసా. మీ అన్నయ్యతో నేను చూసి బాయ్ ఫ్రెండ్ అనుకొని వదిలేసి వెళ్ళిపోయాడు వాడు. ఇదంతా నువ్వు చేసావా? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఎక్స్పెక్ట్ చేయమనట్లే, యాక్సెప్ట్ చేయమంటున్నా. మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నావేంటి? ఇంకా నీకు ఛాన్స్ ఉంది. మీ అన్నయ్యకి నన్ను పరిచయం చెయ్యొచ్చు, ఎందుకంటే నువ్వే నా గర్ల్ ఫ్రెండ్. ప్రేమలో ఉండే ప్రపంచాన్ని మర్చిపోతామంటారు. ఎంతలా మర్చిపోతామంటే పేరెంట్స్ని ఇంకా ఫ్రెండ్స్ని కూడా. ప్రేమించేదాకా ఉండే ఫ్రెండ్ తర్వాత మాత్రం ఎందుకు కనిపించడు? అంతలా లవ్ చేసిన అమ్మాయి ఎవడో చెప్పిన మాట విని ఎందుకు వదిలేస్తాం? అసలు లవ్ అంటేనే ఎందుకు చిరాకు తెచ్చుకుంటాం? ఇవన్నీ జవాబు లేని ప్రశ్నలు. ప్రస్తుతం జరుగుతున్న ఇలాంటి వాటిని వినోదాత్మకంగా చూపించడమే మా ఈ ప్రయత్నం.